ఇందూరు జిల్లా కొత్తపల్లి గ్రామం చరిత్ర పుటల్లో నిలిచింది. ఆ గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి కొత్తపల్లి గ్రామాన్ని చరిత్ర పుటల్లో నిలిపారు. అయోధ్య బాలరాం పాదరక్షలు తయారు చేసి కొత్తపల్లి గ్రామంతో పాటు నిజామాబాద్ జిల్లాకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్టూడియో 18 న్యూస్ కొత్తపల్లి గ్రామ ప్రజలను చల్లా శ్రీనివాస్ శాస్త్రి స్నేహితులను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా వారంతా సంతోషంతో ఉబ్బితబ్బి అవుతున్నారు. కొత్తపల్లి గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కావడం మన నిజామాబాద్ జిల్లా అందరికీ గర్వకారణమని, ముఖ్యంగా ప్రస్తుతం మనం ఆ నిజామాబాద్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ పాదరక్షలు తయారు చేసినటువంటి వ్యక్తి గురించి సార్ చెప్పండి. జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముని పాదుకలు తయారు చేసింది కొత్తపల్లి గ్రామవాసి అంటున్నారు. ఆయన మీకు చాలా ఆప్తమిత్రుడు, మీ చిన్నతనం నుంచి కలిసి పెరిగారు. ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పండి. జై శ్రీరామ్. చల్లా శ్రీనివాస్ శాస్త్రి గారు మా బాల్యమిత్రుడు, నాకంటే సీనియరు స్కూల్లో కూడా. ఆయన రాముల వారి విగ్రహం అంటే, రాముల వారు అంటే వాళ్ళ కుటుంబానికి ఎనలేని ప్రేమ, ప్రీతి. వాళ్ళ నాన్నగారు కూడా మా దేవాలయంలో పూజలు అవి చేసేవాళ్ళు, నిత్య భక్తుడు అయినటువంటి ఆ వారసత్వంగా ఆయనకి అది వచ్చింది చల్లా శ్రీనివాస్ శాస్త్రికి. అందుకనే అక్కడ దేవాలయం నిర్మిస్తుంటే ఒక వెండి ఇటుక తయారు చేసి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఇచ్చారు. మళ్ళా పాదుకలు తయారు చేసి రాముడు వనవాస టైంలో భారతదేశంలో ఎక్కడెక్కడ తిరిగాడో, ఏ నదీ తీర ప్రాంతాల్లో తిరిగాడో ఆ తీర ప్రాంతాల్లో తిరిగి అక్కడ జలాభిషేకము, దేవాలయాల్లో పూజలు చేయించి అవి మన యోగి ఆదిత్యనాథ్ ద్వారా మా అయోధ్యలో అందజేశారు బాలరాముడికి. అది మాకు చాలా గర్వకారణం. మాది నిజామాబాద్ జిల్లా మాకులూరు మండలం కొత్తపల్లి గ్రామము. మాతో చిన్నతనం నుంచి కలిసిన వ్యక్తి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇది అనుకోని సంఘటన. కానీ ఆయన 2-3 సంవత్సరాల నుంచి అయోధ్యలోనే ఉండి స్వామివారి సేవలో ఉండి అక్కడ లడ్డూ ప్రసాదం పంచుతూ ఆయన ఒక్కడే ఎంతో ప్రేమతో వాళ్ళ నాన్న ఇచ్చిన దీక్షలాగా తీసుకొని చేస్తున్నాడు. ఇది మాకు, మా గ్రామానికి, మా జిల్లాకి అందరికీ చాలా సంతోషకరం. మీ గ్రామం వ్యక్తి మీ గ్రామం యొక్క పేరు ప్రతిష్టని ఈరోజు దేశ చరిత్ర స్థాయిలో నిలిపించారు. మరి గ్రామ వ్యక్తిగా, మీతో పాటు నివసించిన వ్యక్తిగా మీరు ఎలా స్పందిస్తున్నారు? చల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, శ్రీనివాస్ శాస్త్రి గారు నేను న్యూస్ పేపర్లో చూసే వరకు నాకు తెలియదు. తర్వాత చూసేసరికి మా ఊరు అనేసరికి నాకు చాలా గర్వకారణంగా అనిపించింది. దాంతోపాటు నిజామాబాద్ డిస్టిక్ మాకులూరు మండలం కొత్తపల్లి గ్రామము అయోధ్య వరకు తెలిసిపోయే విధంగా తెలిసిపోయింది. దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ప్రస్తుతం విలేజ్లో ఏమనుకున్నారు, జనాలు ఏమనుకున్నారు అంటే మీ ఊరు వ్యక్తి అయోధ్య బాలరామునికి పాదరక్షలు తయారు చేసి ఇచ్చినారు కాబట్టి గ్రామంలో వాతావరణం ఎట్లా ఉంది, అంటే సందడి ఎలా ఉంది ఆ విషయం తెలుసుకున్న తర్వాత? అయితే ఆ రోజు అందరూ కూడా మొత్తం ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. మీ ఊరు ఎవరు అని ఫోన్ చేయడం స్టార్ట్ చేసేసరికి మేము చెప్పడం జరిగింది. మేము అప్పుడు బాగా చిన్నతనంలో ఉన్నాం. తర్వాత పెద్దవాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పారు ఇక్కడే ఉన్నారు. తర్వాత వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయి ఓల్డ్ బోయినపల్లిలో స్థిరపడినారని చెప్పారు. మీరు ఆయనతో కలిసి తిరిగారు, కలిసి చదువుకున్నారు. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. వచ్చినప్పుడు కూడా మొన్న అక్కడ రామభద్ర ఆచార్య గారి దగ్గర శిష్యరికం చేస్తూ అక్కడి నుంచి ఇక్కడ గ్రామానికి వచ్చి ఇట్లా చేస్తున్నానని మా కుటుంబ సభ్యులందరికీ చెప్పి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను, మీరు కూడా అందరూ సహకరించండి అని చెప్పాడు. మేము కూడా దానికి అదే విషయంగా ఆయనకి ప్రోత్సాహం ఇస్తూ ఎప్పుడూ ఆయనతో టచ్లో ఉంటున్నాం మేము. అదే ఆయన చేస్తూ ఉన్నాడు ఎప్పుడు. ఆయన కార్యక్రమము ఒక్కడే దేశం మొత్తం తిరగటము అనేది చాలా చాలా సంవత్సర కాలం నుంచి ఆయన తిరుగుతున్నాడు. ప్రతి దేవాలయంలో పాదుకల్ని పూజ చేపిస్తూ దానికి వెండి పాదుకలు, బంగారు తొడుగులు చేపించి మొన్న బాలరాముడికి ఇచ్చారు, అక్కడ అయోధ్యలో ఇచ్చారు. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఆయన చేశాడు కానీ మేము చేసినంత సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మా గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇది ఆయనని మళ్ళీ మా గ్రామానికి పిలుచుకొచ్చి మేము సన్మానం చేద్దామని కూడా ఒక ఆలోచన ఉంది మాకు. ఆయన్ని సేవ చేసుకుంటే మేము బాలరాముడికి సేవ చేసినంతగా ఫీల్ అవుతాము. అది మా కార్యక్రమం. తమ ఊరి నివాసి, తమతో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి
అయోధ్య బాలరామునికి పాదరక్షలు తయారు చేయడం నిజంగా చాలా మాకు గర్వంగా ఉంది. ఈరోజు మా జిల్లా పేరుని, మా ఊరి పేరుని దేశ చరిత్రలో లిఖింపజేసే విధంగా చేశారు. మేమందరం గర్వపడుతున్నాం.